హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. తేజాన్ష్కి నేను రీసెంట్గా కొన్ని బుక్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ తను ఎక్కువగా మూవింగ్ ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉంటారు, ఫ్యాన్ అలా. సో అందుకని చెప్పేసి కొన్ని బుక్స్ ఆర్డర్ చేశాను. ఇమేజెస్ అలా చూస్తూ ఉంటే కొంచెం ఫెమిలియర్గా అనిపిస్తుందని. సో ఎర్లీ మార్నింగ్ లేయగానే తనకి ఇలా ఒక బుక్ ఇచ్చా అనమాట. అసలు తను ఎలా రియాక్ట్ అవుతాడా ఏంటా అని చెప్పేసి ఇవ్వగానే ఫస్ట్ నోట్లో పెట్టుకున్నాడు. ఏదైనా సరే మోస్ట్లీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వాడి దగ్గర నేను ఫోన్ పట్టుకున్నా అంటే డెఫినెట్గా నా ఫోన్కి వెళ్ళే చూస్తూ ఉంటాడు అనమాట. ఆడడం మానేసైనా సరే ఫోన్కి వెళ్ళే చూస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం సేపు తర్వాత వాడికి చూడకుండా రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. ఆ ఇమేజెస్ ఏమో కానీ ఆ బుక్ మాత్రం అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. యాక్చువల్లీ తేజాన్స్ని మేము ఎర్లీ మార్నింగ్ ఫీడ్ చేసి అలా ఒక బెడ్ మీద పడుకోబెడతాం అనమాట. సో వాడు ఆడుకుంటూ ఉంటాడు. జస్ట్ మేము కింద పడకుండా అలా చూస్తుంటాము అంతే. వాడే చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు యాక్టివ్గా. సో అందుకని చెప్పేసి ఈరోజు బుక్స్ కూడా యాడ్ చేశాను, అసలు ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఫైనల్లీ ఇమేజెస్ చూస్తున్నాడు అనమాట, ఏంటివో అని చూస్తున్నాడు. ఆ బుక్ని ఇంతసేపు చూశాడంటే గ్రేటే. నేనైతే ఎప్పుడో పక్కన పడేస్తాడేమో అనుకున్నాను. సో తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడా అని చూడ్డానికి వచ్చాను. చూశారు కదా, బుక్ని అలా పక్కన పడేసి బూచాట ఆడుతున్నాడు. ఏయ్ ఏంది ఏంది ఏ మాటలు నువ్వు వాడేది? ఏ మాటలు? బుక్ ఏది? బుక్ ఏది? బుక్ అక్కడ పడేసి ఇక్కడ ఆడుతున్నావా? బూచాట్లు ఆడుతున్నావా? దెబ్బలు పడతాయి. బుక్ అక్కడ పడేసి ఇక్కడ బూచాట్లు ఆడుతున్నావా? అది తేజాన్స్ ఫేవరెట్ గేమ్ అనుకుంటా. ఫస్ట్ నుంచి ఆట ఆడుతూనే ఉంటాడు. సో మేము ఎప్పుడొకప్పుడు చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చూసారా, బాత్ చేశాక మళ్ళీ బుక్ ఇచ్చాను. అసలు రియాక్షన్ చూడండి ఎంత క్యూట్గా పెట్టాడో. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే ఇష్టం లేకపోతే రియాక్షన్ పెడతాం కదా, అలానే పెడుతున్నాడు అనమాట. వాళ్ళ నాయనమ్మతో ఆడుకుంటుంటే నేనేమో బుక్ అని బుక్ ఇస్తున్నాను అనమాట. వాళ్ళు నాకు వెళ్ళి అసలు ఎంత దిగాలుగా చూస్తున్నాడో. ఇప్పుడు ఈ బుక్ పట్టుకోవాలా వద్దా, పట్టుకోకపోతే మా అమ్మ కొడుతుందా అన్న రియాక్షన్లో చూస్తున్నాడు. నాకైతే చాలా వచ్చింది అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. అలా క్యూట్గా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకి. తర్వాత సరే అని చెప్పి బుక్ పక్కన పెట్టి ఈ బొమ్మ ఇచ్చా అనమాట. వాడు చిన్నప్పటి నుంచి ఈ బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. సో వాడికి ఎప్పుడు ఈ బొమ్మ ఇచ్చినా ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి కూడా ఎన్ని బొమ్మలు ఉన్నా ఈ బొమ్మతోనే ఎక్కువగా ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా నేను ఆ బుక్ని ఎలాగో వదలని చెప్పేసి పాపం ఆ బుక్ని అలా దగ్గర పెట్టుకొని దాంతో ఆడుకుంటున్నాడు వాళ్ళ నాయనమ్మతో. ఫైనల్లీ నోట్లో పెట్టుకున్నాడు. ఏదైనా సరే, ఏ వస్తువు ఇచ్చినా, ఏ బొమ్మ ఇచ్చినా నోట్లో పెట్టడానికి చాలా బాగా ట్రై చేస్తూ ఉంటాడు. మీరు మీ కిడ్స్కి ఏ మంత్ నుంచి ఇలా ఇమేజెస్ ఆర్ బుక్స్ చూపించడం అలవాటు చేశారు? నేనైతే ఇప్పుడు తేజాన్స్కి 7th మంత్. ఇప్పటి నుంచి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను స్లోగా. ఇమేజెస్ అండ్ చిన్న చిన్నవి బొమ్మలు చూపిస్తూ వాటి నేమ్స్ చెప్తూ అలా. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఫైనల్లీ బుక్ అయితే చింపేశాడు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరిదైనా బుక్ చినిగిపోతే, అబ్బా ఎంత బాగా చదివావురా నువ్వు, అందుకే బుక్ చినిగిపోయింది అనేవాళ్ళం. సో ఫైనల్లీ తేజాన్స్ కూడా అంత బాగా చదివాడు అన్నమాట. ఇలా బుక్లో చూపించడమే కాకుండా రియల్గా అవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తే ఇంకా వాళ్ళకి మంచిగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అనిపించి ఇలా టమోటా అండ్ ఆనియన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా చూపించకుండా కొద్దిసేపు ఇలా ఆడిపించి ఆ తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. గు 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 గు. ఇది టమోటా. ఇద్దో ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, ఇక్కడ నువ్వు చూస్తున్నావు. తేజాంశ్ ఇద్దో బొమ్మ. ఏంటిది ఇది? టమోటా. ఇద్దో బొమ్మ చూడు. ఇద్దో ఈ బొమ్మ టమోటా. ఇద్దో ఇదేంటిది నెక్స్ట్? ఫస్ట్ బొమ్మ చూడాలి. చూపిస్తా, నేర్చుకోవాలరా, నేర్చుకో. ఇదిగో ఇదేంటి చెప్పు, ఇది నేర్చుకో. టమాటా ఇచ్చి తీసిన. ఇద్దో ఇదేంటిది? ఇదిగో ఇది చూడు. ఇద్దో గు 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 గు. ఇద్దో ఇదేంటి చెప్పు, ఇది ఇద్దో. ఇది చూడు. ఇద్దో ఇది పట్టుకో. ఇదేంటిది? ఉల్లిపాయ. పట్టుకో, ఇది పట్టుకో.
అదేంటిది ఉల్లిపాయ. ఇద్దో బొమ్మ చూడు ఇక్కడ, ఇందులో చూడు, ఇది ఉల్లిపాయ. నోట్లో పెట్టుకోకూడదు అన్నీ. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఏయ్ ఏయ్ ఇదో అద్దో అన్నీ నోట్లో పెట్టుకోకూడదు తేజ. అంచుతి అర్రర్రే, నోట్లో పెట్టుకోకూడదు. బుక్కుతో ఆడుకో, బుక్తో ఆడుకోంగా. వద్దు, కాయ కావాలా? ఇద్దో ఇందో. ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు. ఇద్దో ఇద్దో ఇద్దో, బుక్కు బుక్కు బుక్కు. ఇంకా ఆడుకో, ఆడుకో, ఆడుకో. వద్దు వద్దు, తినే కాదయ్యి. ఇదిగోరే, ఇద్దో బొమ్మ 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 బొమ్మ. ఇద్దో 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 ఇద్దో. వద్దులే 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 వద్దులే. నేను వాడికి కాదు, వాడే నాకు నేర్పించాడు అనమాట. ఒకసారి చూపిస్తే వదలను అని. ఫైనల్గా చాలా కష్టపడి అయితే వాడిని డైవర్ట్ చేశాను. అంతే, పిల్లలతో అస్సలు ఈజీ కాదు, బట్ చాలా బాగుంటుంది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే. నాకు కొంచెం టైం దొరికినా వెంటనే తేజాన్స్తో ఆడుకుంటూ ఉంటాను. మీరైతే మీ డే ఎలా ఎంజాయ్ చేస్తారు ఆర్ ఎలా స్పెండ్ చేస్తారు? ఈ రోజుకైతే ఆల్ఫాబెట్స్ అన్నీ చదివేసి ఇంకసారి ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు డే అంతా ఎంత యాక్టివ్గా ఆడుకుంటే వాళ్ళ హెల్త్ కూడా అంత బాగుంటుంది. మన ఏజ్లో ఇలా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళమో అస్సలు తెలియదు. బట్ వీళ్ళందరూ ఇప్పుడు మనం ఇలా రికార్డ్ చేసే వీడియోస్ అన్నీ చూస్తూ రేపు పెద్దయ్యాక మంచిగా చూసుకోవచ్చు. సార్ ఇలా ఆడి ఆడి నిద్రపోయాడు. అంతే, ఇక తేజాన్స్ బుక్స్ డే ఇలా ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే వీడియో. Bye bye. Don't forget to subscribe.